వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లపై సిడబ్ల్యూసీలో చర్చిస్తాం. మీడియాతో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. అనుమూల ఇంటెలిజెన్స్తో రాష్ట్రానికి ప్రమాదం ఉంది. మీడియాతో సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్ నగరంలో పర్యటించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ 35, 36 డివిజన్లలో కార్పొరేటర్లతో కలిసి డ్రైనేజీలు పరిశీలన. ప్రయాణికుల రాకపోకల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 3 నెలల్లో 74 లక్షల మంది రాకపోకలు సాగించి రికార్డ్. బాన్స్వాడ ఆసుపత్రిలో కళ్లు తాగి అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించిన ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. లాభాల్లోకి దూసుకెళ్లిన ఆసియా మార్కెట్లు. మంగళవారం 5.5% పెరుగుదలతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం. సిరికొండ మండలంలో ఆకస్మికంగా పర్యటించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. చిన్నవాల్గోట్లో ఇందిరమ్మ గృహ నిర్మాణాల పరిశీలన. నగరంలోని సుభాష్ నగర్ రామాలయంలో కన్నుల పండుగగా రాములూరి రథయాత్ర. పెద్ద ఎత్తున హాజరై మొక్కులు తీర్చుకున్న భక్తులు. నిజామాబాద్ నగరంలోని సంజీవయ్య కాలనీలో వైభవంగా రేణుక ఎల్లమ్మ కళ్యాణం. పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో ఘనంగా డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్న యూత్ కాంగ్రెస్ నాయకులు. సిడబ్ల్యూసీ సమావేశంలో దేశ రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించబోతున్నామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మంగళవారం సమావేశానికి పోయే ముందు టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లపై కులగణన సర్వేపై కూడా చర్చిస్తామని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే పనిలో భాగంగా సిడబ్ల్యూసీ సమావేశం జరుగుతుందని చెప్పారు. ఈ మీటింగ్తో ఏఐసీసీ పెద్ద దేశ ప్రజలకు సందేశం ఇవ్వబోతున్నారని వివరించారు. మతోన్మాద శక్తులు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న తరుణంలో ఈ సిడబ్ల్యూసీ సమావేశాల్లో ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. అహ్మదాబాద్లో పరిస్థితులు మారుతున్నాయని, కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పవనాలు వీస్తున్నాయని అన్నారు. 11 ఏళ్లుగా ప్రధాని మోడీ అధికారంలో ఉండి అట్టడుగు వర్గాల ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. మోడీ ప్రభుత్వ విధానం పెత్తందారీ వ్యవస్థను పెంచి పోషిస్తున్నాయని చెప్పారు. దేశంలో అందరూ సమాన అవకాశాలు రావాలని ఈ నేపథ్యంలోనే సమావేశంలో ప్రత్యేకత సంతరించుకుందని వివరించారు. కాగా గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ విస్తృత స్థాయి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి 100 ఏళ్లు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న ఈ సిడబ్ల్యూసీ సమావేశాలకు ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఎంపీలు, పీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. టారిఫ్ యుద్ధం మధ్య ప్రపంచవ్యాప్తంగా సోమవారం మార్కెట్లు భారీగా నష్టపోయాయి. అయితే ఒక రోజుతోనే మార్కెట్లలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఆసియా మార్కెట్లు మంగళవారం లాభాల్లోకి దూసుకెళ్లాయి. జపాన్ నెక్కి 2025 స్టాక్ ఇండెక్స్ నిన్న 8% పడిపోగా మంగళవారం 5.5% పెరుగుదలను నమోదు చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక దేశాలపై ప్రతీకార సుంకాలు ప్రకటించిన విషయం తెలిసింది. సుంకాలపై వెనక్కి తగ్గేది లేదని ప్రకటించిన విషయం తెలిసింది. దాంతో యూఎస్ మార్కెట్లు సహా ఆసియా మార్కెట్లన్నీ దారుణంగా పడిపోయాయి. జపాన్ టోక్యోలో మార్కెట్ మంగళవారం ప్రారంభమైన అరగంట తర్వాత నిక్కీ 225 పాయింట్లు పెరిగి 32,819.8 పాయింట్లకు చేరుకుంది. దక్షిణ కొరియా కోస్పి సైతం 2% పెరిగింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మార్కెట్లు సైతం లాభాల్లో మొదలవడం విశేషం. సోమవారం ఆసియా మార్కెట్లు ప్రారంభంలోనే భారీగా పడిపోయాయి. హాంకాంగ్ స్టాక్లు 13.2% క్షీణించాయి.
1997 ఆసియా ఆర్థిక సంక్షోభం తర్వాత సోమవారం మార్కెట్కు బ్లాక్ మండేగా నిలిచింది. సోమవారం S&P 5,000 పాయింట్ 2% పడిపోయింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 349 పాయింట్ల పతనమైంది. నాస్డాక్ కాంపోజిట్ 0.1% లాభపడింది. 3 సూచీలు భారీ నష్టాల్లోనే మొదలయ్యాయి. ప్రపంచంలోని ఇతర మార్కెట్లతో పతనంతో డౌ జోన్స్ 1,700 పాయింట్లు పడిపోయింది. ఆ తర్వాత 900 పాయింట్లు లాభపడింది. S&P 500 4.7% నష్టాల నుంచి లాభాల్లోకి దూసుకెళ్లింది. నిజామాబాద్ నగర పారిశుద్ధ్యంపై అధికారులు దృష్టి పెట్టాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సూచించారు. నిజామాబాద్ నగర పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కార్పొరేషన్ అధికారులకు సూచించారు. మంగళవారం ఎమ్మెల్యే నగరంలోని 35, 36వ డివిజన్లలో కార్పొరేషన్ కమిషనర్ దిలీప్తో కలిసి పర్యటించారు. అక్కడి సమస్యలు పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలో డ్రైనేజ్ సమస్య కీలకమన్నారు. నిత్యం డ్రైనేజ్ పూడికలు తీయాలని, పారిశుద్ధ్యంలో రాష్ట్రంలో నంబర్ 1 స్థానంలో నిలబెట్టాలన్నారు. మున్సిపల్ కమిషనర్ గారితో కలిసి మరియు అన్ని డిపార్ట్మెంట్ల హెడ్స్, ఈ గారు అండ్ ఈ డివిజన్లకు సంబంధించిన ఏఈ, ఎస్ఐలు, ఇతర సిబ్బందితో కలిసి 35, 36 డివిజన్ పర్యటించడం జరిగింది. ముఖ్యంగా ప్రజల సమస్యలు తెలుసుకొనటానికి, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏమైనా ఉంటే తెలుసుకోవడానికి ఈ పర్యటన జరిగింది. ఈ 2 డివిజన్లలో ముఖ్యంగా ఇక్కడ మేజర్గా సమస్య ఏంటిదంటే, పాత టౌన్ కావడం వల్ల, సిటీ కావడం వల్ల ఏరియా డ్రైనేజెస్ కొద్ది ప్రాబ్లం ఉంది. మరియు వాటరు సఫిషియెంట్ వాటర్ ఉంది. ముఖ్యంగా చిన్న చిన్న సమస్యలు కొద్దిగా ఉన్నాయి. ఇవన్నీ కూడా కమిషనర్ గారు దాన్ని చూడడం జరిగింది. ముఖ్యంగా ఈ 2 డివిజన్లలో స్పెషల్ టీమ్ తోటి 2 డివిజన్లు కూడా స్పెషల్ టీమ్ తోటి ఒక మాస్ క్లీనింగ్ చేయడం వారు చెప్పడం జరిగింది. హైదరాబాద్ నాంపల్లి కోర్ట్ బార్ అసోసియేషన్ న్యాయవాది మొహమ్మద్ ముత్తబా అలీపై దాడిని నిరసిస్తూ నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించినట్లు బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హాల్లో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన అత్యవసర సమావేశంలో న్యాయవాది మొహమ్మద్ ముత్తబా అలీపై దుండగులు దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. దాడులకు నిరసనగా తమ విధులను బహిష్కరించి న్యాయస్థానాలలో విధులను దూరంగా ఉన్నట్లు పేర్కొన్నారు. న్యాయవాది ముత్తబా అలీ దాడి చేసిన హంతకులను చట్టం ముందు దోషులుగా నిలబెట్టి కఠినంగా శిక్షించాలని జగన్ కోరారు. దేశ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు హంతక ముఠాలచే హత్యలు, దాడులకు గురికావడం ఆవేదన కలిగిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హత్యల, దాడుల పరంపర ఆగాలంటే న్యాయవాదుల ప్రత్యేక రక్షణ చట్టం సమగ్రంగా తయారు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర డీజీపీ తక్షణమే చర్యలు తీసుకోవాలని, న్యాయవాదుల వృత్తి రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. న్యాయవాదుల రక్షణ చట్టం ఆమోదించడానికి అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించి చట్టరూపం సహకరించాలని జగన్ కోరారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి వసంతరావు, ఉపాధ్యక్షులు పెన్నెంరాజు, సంయుక్త కార్యదర్శి దొన్పాల్ సురేష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో నిన్న 69 మంది కల్లు తాగి ఆసుపత్రిలో చేరిన వారిని శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పరామర్శించి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. విపత్కర పరిస్థితుల్లో ఉన్న వారికి బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పలువురు బాధితులకు కామారెడ్డి, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని అన్నారు. ప్రాణాపాయ పరిస్థితి నుండి కోలుకున్నారని తెలిపారు. ఈ కల్తీ కల్లు డ్రగ్స్ లాంటిదని, వాటికి ప్రజలు దూరంగా ఉండడం మంచిదని బాధితులకు విజ్ఞప్తి చేశారు. కల్తీ కల్లు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖకు ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. కల్లు తాగి అస్వస్థతకు గురైన బాధితులకు ప్రత్యేక వైద్యం అందించాలని వైద్య శాఖ అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, ఎక్సైజ్ శాఖ అధికారులు, బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయ్ తదితరులు ఉన్నారు. కల్తీ కళ్ళు తాగటం వల్ల దాదాపు 60 మంది అస్వస్థతకు గురయ్యారు. వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని గమనించి కొంతమంది నిజామాబాద్ పంపించారు. మరొక 2-3 వారి అవసరాల నిమిత్తం, వైద్య నిమిత్తం కామారెడ్డి కూడా ఇప్పుడే తరలించారు. డాక్టర్లు
తగు చర్యలు తీసుకోవడం వల్ల సిబ్బంది వెంటనే స్పందించడం వల్ల వారికి ఎలాంటి ప్రమాదం లేకుండా కాపాడగలిగారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకంగా చెప్పేది చేతులు గాలినాక ఆకులు పట్టుకోవడం కాదు, ఇది అరికట్టాలి. ఎందుకంటే ఇది ప్రాణాలతో చెలగాడం అనేటువంటి పరిస్థితి వస్తుంది. మీరు అన్నట్టుగా డ్రగ్స్ ఎంతో ఇదంతే. డ్రగ్స్ వల్ల ఏ ప్రమాదం జరుగుతుందో, ఏ రకమైన అనారోగ్యానికి వస్తుందో ఇది కూడా డ్రగ్స్తో సమానమే. మిగతా ప్రాంతాల్లో కూడా ఈ డ్రగ్స్కు సమానమైనటువంటి కల్తీ మందులను పూర్తి స్థాయిలో అరికట్టవలసినటువంటి బాధ్యత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పైన ఉంటుంది. ఎక్సైజ్ కమిషనర్కు, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్కు, ఎక్సైజ్ కమిషనర్ గారి నా విజ్ఞప్తి, ఇది పునరావృతం కాకుండా దీని కారకులైనటువంటి వ్యక్తుల మీద కఠినంగా చర్య తీసుకోండి. శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల రాకపోకల్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం 15.20% వృద్ధి సాధించి దేశంలోని అగ్రశ్రేణి విమానాశ్రయాల కంటే ఎగువన నిలిచి రికార్డు సృష్టించింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2.13 కోట్ల మంది ప్రయాణించారు. రద్దీ ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది ప్రయాణికుల సంఖ్య 3 కోట్లు దాటే అవకాశాలున్నాయని విమానాశ్రయ అధికారులు తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో చివరి 3 నెలలు జనవరి నుంచి మార్చి వరకు దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకల్లోనూ శంషాబాద్ అరుదైన ఘనతను సాధించింది. ఇక్కడి నుంచి నెలకు ప్రయాణించే వారి సంఖ్య గరిష్టంగా 20 లక్షలే కాగా ఈ 3 నెలల్లో ఏకంగా 74 లక్షల మంది రాకపోకలు సాగించడం విశేషం. ఈ విషయంలో హైదరాబాద్ జనాభాలో ముందున్న మెట్రో నగరాలు చెన్నై, కోల్కతాలను దాటేసింది. అలాగే తన రోజువారీ గరిష్ట సగటు ప్రయాణికుల సంఖ్య 75,000ను కూడా శంషాబాద్ జనవరి 18న అధిగమించింది. ఆ ఒక్కరోజు 94,000 మంది ఇక్కడి నుంచి రాకపోకలు సాగించారని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారికంగా వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారు కూడా విదేశీ ప్రయాణాలకు ఈ విమానాశ్రయాన్ని ఎంచుకోవడం, హైదరాబాద్లో తరచూ జాతీయ, అంతర్జాతీయ సదస్సులు జరుగుతుండడం వంటి పరిణామాలు ప్రయాణికుల వృద్ధికి దోహదపడుతున్నాయి. ఇక్కడి నుంచి దుబాయ్, దోహా, అబుదాబి సహా పలు విదేశీ నగరాలకు వెళ్లేవారు గణనీయంగా ఉంటున్నారు. దుబాయ్కి నెలకు 93,000 మంది, దోహాకు 42,000 మంది, అబుదాబికి 38,000, జెడ్డాకు 31,000, సింగపూర్కు 31,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని విమానాశ్రయ అధికారులు తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చాలా ప్రమాదం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్ అని ఆరోపించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే కాదు, అనుముల ఇంటెలిజెన్స్తో రాష్ట్రానికి ప్రమాదం ఉందని విమర్శించారు. అనుముల ఇంటెలిజెన్స్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తుందని అన్నారు. అనుముల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే తప్ప రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనిపించడం లేదని తెలిపారు. అనుముల ఇంటెలిజెన్స్ను వాడి కులగణను తప్పుదోవ పట్టించి బీసీకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. కుటుంబ సర్వే వివరాలు వెబ్సైట్లో పెట్టాము, మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఆ ధైర్యం లేదని అడిగారు. 2011లో యూపీఏ హయాంలో దేశంలో కులగణన చేసినా ఇప్పటికీ వివరాలు వెల్లడించలేదని అన్నారు. బీసీ కులగణన చేయబోమని బీజేపీ స్పష్టం చేసింది కాబట్టి ఆ పార్టీపై ఒత్తిడి చేయాలి. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంతో మేము కూడా కలిసి వస్తాం. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి నిరవధికంగా దీక్షలు కూర్చుందామని కీలక వ్యాఖ్యలు చేశారు. మొన్న ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన ధర్నాకు రాహుల్ గాంధీ వస్తారని ఊదరగొట్టారు కానీ చివరికి ఆయన రాలేదని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో కూడా ముఖ్యమంత్రి తెలుగులో మాట్లాడారు. ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి తేవాలంటే వాళ్లకు అర్థమయ్యే భాషలో మాటల్లో మాట్లాడాలని చెప్పారు. ఏప్రిల్ 11లోగా పూల విగ్రహం ఏర్పాటుపై ప్రకటన చేయాలి, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని కీలక ప్రకటన చేశారు. మనమేమో చేసినామని నిన్ననే మళ్ళా సీఎం గారు చెప్పిండ్రు. నాకైతే ఏమనిపిస్తుందంటే, ఇగో ఇది చూస్తుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఏఐ అంటే అనుమూల ఇంటెలిజెన్స్. ఏఐ అంటే అనుమూల ఇంటెలిజెన్స్. ఈ అనుమూల ఇంటెలిజెన్స్ వాడి మా కులగణను తప్పుతో పట్టించి బీసీ కులాలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతుంది తప్పితే ఇంకోటి కాదు. కాబట్టి ఈ అనుమూల ఇంటెలిజెన్స్ మొత్తం రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నది. అనుమూల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే తప్ప రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనబడతలేదు. అది కులగణన కావచ్చు, హెచ్సియు కావచ్చు, ఇంకోటి కావచ్చు. కాబట్టి ఇవాళ మనందరం కూడా ఈ వేదిక ద్వారా కోరేది ఒకటే, డిమాండ్ చేసేది ఒకటే. మొదటిది, మీరు అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టండి. రెండవది, కులగణన వివరాలు అసెంబ్లీలో పెట్టండి. మూడవది, బీసీ బిల్లులు ఏదైతే అసెంబ్లీలో పాస్ చేసిండ్రో అవి ఎక్కడున్నాయో చెప్పండి.
ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఓపెన్గా చెప్పింది సుప్రీంకోర్టుకి, మేము బీసీలకు లెక్కలు తీయం, మేము బీసీలకి దేశంలో కులగన్న చేయమని బీజేపీ ఓపెన్గా చెప్పింది. మరి ఆ పార్టీకి ఎట్లా ఒత్తిడి పెంచాలి? అది ప్రజా ఉద్యమాల ద్వారా ఒత్తిడి పెంచుదామా, రాజకీయ పరంగా ఒత్తిడి పెంచుదామా? మీరు ప్రజలకు జవాబు చెప్పండి. ఆ ఒత్తిడి పెంచడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉంటాం. మీరు ఎక్కడికంటే అక్కడికి వస్తాం. మీలాగా ఢిల్లీలో దొంగ దీక్షలు మేము చేయం, నిజమైన దీక్ష చేస్తాం. రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఇందూర్ నగరంలోని సంజీవయ్య కాలనీ శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ గుడి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ 37వ డివిజన్ వివిధ కులాల పెద్దలందరూ కలిసికట్టుగా ఎటువంటి తారతమ్యం లేకుండా ఆది పరాశక్తి శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణం, పూజ, హోమం, నైవేద్యం, అన్నదానం కార్యక్రమాలను భక్తులందరితో కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా ఉందన్నారు. శ్రీ రేణుక ఎల్లమ్మ ఆశీస్సులతో ఇందూర్ నగర ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో రైతులకు సకాలంలో వర్షాలు కురిసి రైతన్నలు అధిక పంటలు పండించాలని, పిల్ల జల్ల గుడ్డు గోద అన్నింటినీ కాపాడాలని అమ్మవారిని వేడుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముత్యాలు, కరిపే గుండాజీ శ్రీనివాస్, మురళి, బొట్టు వెంకటేష్, బీజేపీ మండల అధ్యక్షులు రాజు తదితరులు పాల్గొన్నారు. 37వ డివిజన్లో పురాతనమైన రేణుక ఎల్లమ్మ ఆలయము, రేణుక ఎల్లమ్మ ఆలయంలో ఈరోజు కళ్యాణ మహోత్సవము, హోమము పొద్దున్నుండి అమ్మవారికి అభిషేకము, అలంకారము, కళ్యాణము, హోమము అంగరంగ వైభవంగా ఒగ్గు కళాకారులు సిద్దిపేట నుండి రావడము, ఈరోజు ఈ 37వ డివిజన్ ఈ సోదరులందరికీ కూడా మరి కుటుంబ సభ్యులందరికీ ఒక పండుగ. ఈ శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీర్వాదంతో తెలంగాణలో అనేక అమ్మవార్లు, పోచమ్మ, నల్ల పోచమ్మ, రేణుకమ్మ, ఇలా ఈ శక్తి స్వరూపిణి. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం. వెల్కమ్ బ్యాక్. డిష్పల్లి మండలంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని అమృతపూర్ గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమృతపూర్ గంగాధర్ ప్రారంభించారు. జాతీయ కాంగ్రెస్ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ భూపత్ రెడ్డి ఆదేశాల మేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. భారతదేశ స్వాతంత్రాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జ్ ప్రీతం, సింగిల్ విండో చైర్మన్ చింత శ్రీనివాస్ రెడ్డి, మండల వైస్ ఎంపీపీ దుండవుల సాయిలు, ధర్మగౌడ్, రైతు విభాగం అధ్యక్షుడు సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జై బాపు, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని మా యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారము మా యొక్క డిచ్పల్లి మండల్ కాంగ్రెస్ తరఫున ఈ యొక్క మహాత్ములని భారతరత్న అయిన రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారిని, ఆ రోజు స్వతంత్రం కోసం పోరాడిన మహాత్మా గాంధీ కోసం మేము వారి యొక్క ఆశయాలను నెరవేర్చడానికి భారతదేశాన్ని విభజించకుండా ఇక్కడ ఉన్న హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కలిసి కట్టుగా భారతదేశంలో నివసించాలి. కేవీఆర్సపల్లి సబ్స్టేషన్ డిఆర్ సెక్షన్లో సమ్మర్ యాక్షన్ ప్లాన్ నిర్వహించారు.
ఈరోజు 33/11 కేవీ అర్సాపల్లి సబ్స్టేషన్ డిఆర్ సెక్షన్లో సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ శ్రీ కన్నాటి వరుణ్ రెడ్డి ఐఏఎస్ ఆదేశాల మేరకు పవర్ ట్రాన్స్ఫార్మర్ తీసి కొత్తగా 12.5 MVA ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ నిజామాబాద్ సి రవీందర్, డిఈ నిజామాబాద్ ఎం శ్రీనివాసరావు, డి వెంకటరమణ, డిఈ ఎంఆర్టీ టౌన్ 1 నిజామాబాద్ ఆర్ చంద్రశేఖర్, ఎస్పీఎంఏ డిఈ నిజామాబాద్ కె నటరాజ్ తదితరులు పాల్గొన్నారు. మనకు ఎంత లోడ్ వచ్చినా కానీ ఈజీగా కాటర్ చేయొచ్చు. వేరే సబ్స్టేషన్లలో ప్రాబ్లం వచ్చినా ఇక్కడి ఫీడర్లు కలుపుకొని సబ్స్టేషన్ నిరంతరమైన కరెంటు ఇవ్వచ్చు. సో ఈ 12.5 దాదాపు 1,25,00,000 వ్యయంతో మనం ఇక్కడ సబ్స్టేషన్లో కొత్త ట్రాన్స్ఫార్మర్ పెట్టుకున్నాం. అదేవిధంగా మన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్లో నిజామాబాద్ జిల్లాలో సుమారుగా 388 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఓవర్లోడ్ అయినట్టుగా అబ్జర్వ్ చేశాం. దాంట్లో 301 ట్రాన్స్ఫార్మర్లను పెట్టేసి దాదాపు 90% కంప్లీట్ చేశాం. ఇంకా కూడా ట్రాన్స్ఫార్మర్ల అవైలబిలిటీ బట్టి ఆ మిగిలిన ట్రాన్స్ఫార్మర్లు కూడా పెట్టి ఈ సమ్మర్లో నిజామాబాద్ పట్టణంలో కానీ మిగతా మున్సిపల్ టౌన్స్లో కానీ విలేజ్లలో ఎలాంటి పవర్ సప్లై ఇంటరప్షన్ లేకుండా మెయింటైన్ చేస్తామని మీకు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా జిల్లాలో 4 సబ్స్టేషన్లలో పవర్ ట్రాన్స్ఫార్మర్ ఓవర్లోడ్ అయినట్టుగా గుర్తించి 3 అదనపు ట్రాన్స్ఫార్మర్ పెట్టి ఒక చోట పవర్ ట్రాన్స్ఫార్మర్ యొక్క సామర్థ్యాన్ని పెంచడం జరుగుతుంది. దాంట్లో కూడా 2 సబ్స్టేషన్లలో పనులు అయిపోయింది. ఇంకో 2 సబ్స్టేషన్లో ఈ ఏప్రిల్ నెలలో పూర్తి కాబోతుంది. అదేవిధంగా 4 11 kV ఫీడర్లు ఓవర్లోడ్ అయినట్టుగా గుర్తించాము. ఆ 4 కూడా 4 పూర్తిగా కంప్లీట్ చేయబడింది. 30 kV ఫీడర్ కూడా 1 ఓవర్లోడ్ అయినట్టుగా గుర్తించాం. దాన్ని కూడా కెపాసిటర్ బ్యాంక్స్ 600 kV కెపాసిటర్ బ్యాంక్స్ పెట్టి దాని యొక్క లోడ్ను ఓవర్లోడ్ లేకుండా విత్ ఇన్ ది లిమిట్స్లోకి తీసుకొచ్చాం మనం. విద్యార్థులకు విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు ఎంతో అవసరమని ఎస్ఎస్ఆర్ స్కూల్ ప్రిన్సిపల్ భాస్కర్ అన్నారు. మాధవ్ నగర్ శివారులో గల ఎస్ఎస్ఆర్ డిస్కవరీ పాఠశాలలో పాఠశాల చైర్మన్ మారయ్య గౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం విద్యార్థులకు పట్టాలు ఇచ్చి మెడల్స్ అందజేశారు. ఇంకా విద్యార్థుల తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ భాస్కర్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని తెలిపారు. విద్యార్థులకు విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అవసరమని నారాయణ పాఠశాల జిఎం శివాజీ అన్నారు. నారాయణ పాఠశాల యజమాని ఆధ్వర్యంలో విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం పాఠశాల జీఎం శివరాజు విద్యార్థులకు పట్టాలు ఇచ్చి మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు ఇలాంటి కార్యక్రమాలు కూడా ఎంతో అవసరమని ఆయన తెలిపారు. నిజామాబాద్ నారాయణ బ్రాంచ్లో గ్రాడ్యుయేషన్ సెలవు జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి PP2 స్టూడెంట్స్ PP2 టు ఫస్ట్ క్లాస్కి వెళ్తున్న స్టూడెంట్కు మరియు 5th క్లాస్ టు 6th క్లాస్ వెళ్తున్న స్టూడెంట్స్కు గ్రాడ్యుయేట్గా చేసి సన్మానించడం జరిగింది. బట్ ఈ కార్యక్రమం పాల్గొన్న పోషకులకు, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందానికి మరి ఇంతటి కార్యక్రమం సక్సెస్ చేసిన అందరు పోషకులకు, స్టాఫ్కు అందరికి కూడా ధన్యవాదములు. మేము ముందు కూడా మా పాఠశాలలో ఇలాంటి చాలా కార్యక్రమాలు చేస్తాము. అంటే మీరందరూ కూడా ఇదే విధంగా సహకరించి ఎవరైతే 5th క్లాస్ నుంచి 6th క్లాస్కు వెళ్తున్నారో ఈ ఛాంప్స్ నుంచి ఏటిక్నకు కానీ ఒలింపియాడ్కి కానీ సిఓకి కానీ వెళ్తున్న స్టూడెంట్కి అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మరియు పేరెంట్స్కు ఒకటే చెప్తున్నాను ఏంటంటే 5th క్లాస్ వరకు వేరు, 6th క్లాస్ నుంచి వేరు. కాబట్టి పేరెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది. కాబట్టి పేరెంట్స్ అందరు కూడా కేర్ తీసుకొని ముందు కూడా మంచి ఎడ్యుకేషన్ చేపిస్తూ మాకు సహకరిస్తానని ఆశిస్తున్నాను. బీజేపీ బీఆర్ఎస్ మతోన్మాద ఫాసిస్ట్ విధానాలను నిరసించండి, కార్మిక రైతాంగ ప్రజా సమస్యలను మోడీ ప్రభుత్వం పరిష్కరించాలని సిపిఐ మాస్లైన్ నాయకులు డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం బీజేపీ ఆర్ఎస్ఎస్ అవలంబిస్తున్న ఫాసిస్ట్ విధానాలను నిరసిస్తూ సిపిఐ మాస్లైన్ జాతీయ కమిటీ పిలుపు మేరకు పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఐ మాస్లైన్ నిజామాబాద్ అర్బన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ అధ్యక్షత వహించారు. సిపిఐ మాస్లైన్ నిజామాబాద్ రూరల్ కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ మన దేశ కార్మిక వర్గం భద్రత కోసం, మంచి వేతనం కోసం, ట్రేడ్ యూనియన్ హక్కుల కోసం ఉద్యమిస్తుంటే మరోవైపు రైతులు ఎంఎస్పీ కోసం గిట్టుబాటు ధరల చట్టపరమైన హామీ, రుణ రద్దు డిమాండ్లతో పోరాడుతున్నారు.
చేస్తున్నారన్నారు. సమగ్ర వ్యవసాయ కార్మిక చట్టాల కోసం వ్యవసాయ కార్మికులు, భూమి లేని పేద రైతులు, భూమి కోసం ఆదివాసీలు, అటవీ హక్కుల చట్టం 2006 అమలు కోసం, జల్ జంగల్ అమీన్ రక్షణ కోసం పోరాడుతున్నారని అన్నారు. సామాజిక వివక్షత, అణచివేతకు లోనైన వర్గాలు సమాజంలో సరైన గౌరవప్రదమైన స్థానం, విద్యా, ఉపాధి, సామాజిక న్యాయం కోసం ఉద్యమిస్తున్నారని అన్నారు. యువత సురక్షితమైన ఉపాధి కోసం, విద్యార్థులు సార్వత్రిక, ఉచిత, లౌకిక, శాస్త్రీయ విద్య కోసం, మహిళలు భద్రత, సమానత్వం, సరైన ప్రతిష్ట కోసం ఆందోళనలు నిర్వహిస్తున్నారన్నారు. మైనార్టీలు, ముఖ్యంగా ముస్లింలు జీవన భద్రత, జీవనోపాధి కోసం, రాష్ట్రాలు సమాఖ్యవాదం కోసం, చిన్న మధ్య తరహా వ్యాపారులు వారి అభివృద్ధి కోసం పోరాడుతున్నారన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, బీజేపీ, ఆర్ఎస్ఎస్లు సంయుక్తంగా అమలు చేస్తున్న అనేక ప్రజా వ్యతిరేక విధానాలకు, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు, కొత్త వ్యవసాయ మార్కెటింగ్ బిల్లు, కొత్త విద్యా విధానాలకు వ్యతిరేకంగా సమాఖ్యవాదం, లౌకికవాదం, ప్రజాస్వామ్య రక్షణ కోసం పోరాడదామని సిపిఐ మాస్ లైన్ ఆల్ ఇండియా కమిటీ పిలుపునిచ్చిందన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎం నరేందర్, పి రామకృష్ణ, నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి ఎం వెంకన్న, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవరం, జిల్లా నాయకులు ఎం ముత్తన్న తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు 13 మంది ప్రధానమంత్రులు చేసిన అప్పులకు రెండింతలు ఎక్కువ చేసి 1,27,000 రూపాయల ప్రతి భారతీయ పౌరుడు వ్యక్తి మీద అప్పు చేసిందని గుర్తు చేస్తా ఉన్నాం. 15 లక్షలు పోయినాయి, కానీ మన మీద 1,27,000 రూపాయల అప్పు ఉంది. అంతేకాదు ఈ రోజు 2 కోట్ల ఉద్యోగాలు పోయినాయి. నిజామాబాద్ నగరంలోని కాంగ్రెస్ భవన్లో డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఎన్ఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరదబట్టు వేణురాజ్ ఆధ్వర్యంలో శంభుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం యూత్ కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు రామార్తి గోపి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, మల్లిక, అపర్ణ, బీసీసీఎల్ అధ్యక్షులు రాజా నరేంద్ర గౌడ్, మాజీ కార్పొరేటర్ కేశ మహేష్ వాళ్లతో కలిసి జిల్లా కాంగ్రెస్ భవన్లో కేక్ కట్ చేయడం జరిగింది. అనంతరం రామార్తి గోపి వరదబట్టు వేణురాజ్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నిబద్ధతతో పనిచేసే అధిష్టానం దృష్టిలో సమర్థవంతమైన నాయకుడిగా పేరు సంపాదించడమే కాకుండా ఇటు కార్యకర్తల పట్ల ఎల్లవేళలా బాధ్యతతో వ్యవహరిస్తూ కార్యకర్తలకు ఎటువంటి సమస్య వచ్చినా వారి వెన్నంటే ఉంటూ ఎల్లవేళలా వారిని ప్రోత్సహిస్తూ జిల్లాలో పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకొని పార్టీని ముందుండి నడిపించాడని వారు అన్నారు. భవిష్యత్తులో మానాల మోహన్ రెడ్డి మరింత ఉన్నత స్థానంలో ఉండాలని, దేవుడు ఆయనకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. అనంతరం వరదబట్టు వేణురాజ్ ఆధ్వర్యంలో కార్పొరేటర్ గడుగు రోహిత్, నగర మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రీతం సమక్షంలో రెడ్ క్రాస్ సొసైటీలో మానాల మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా విద్యార్థుల చేత రక్తదాన శిబిరం నిర్వహించారు. మానాల మోహన్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని, భవిష్యత్తులో ఆయన తప్పకుండా చట్టసభలో ప్రాతినిధ్యం వహిస్తారని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యూ నాయకులు సాయి కిరణ్, హరీష్, పోచమ్మగల్లి శివ, మాధవ్, కౌశిక్, నరందీప్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రథసాగరి గత 10 సంవత్సరాలు కూడా అధికారం లేనప్పుడు 7 సంవత్సరాల నుంచి జిల్లా అధ్యక్షులుగా మాలాంటి యూత్కి కావచ్చు కాంగ్రెస్ పార్టీ లేదు అని ఏలన చేసే టైంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకుండా ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సశక్తం తీసుకొచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. నగరంలోని సుభాష్ నగర్లో రాములూరి రథయాత్ర కన్నుల పండుగగా నిర్వహించారు. నిజామాబాద్ సుభాష్ నగర్ రామాలయం ఉత్సవమూర్తులను విద్యుత్ దీపాలతో అలంకరించి రథంపై సోమవారం రాత్రి శోభాయాత్ర నిర్వహించారు. 40వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు హోమం, బలిహరణం తదితర ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా పరిషత్, ఎస్బీహెచ్ బ్యాంక్, నిర్మల హృదయ్, రాధాకృష్ణ థియేటర్ చౌరస్తా మీదుగా తిరిగి రామాలయం చేరుకుంటుందని ఆలయ చైర్మన్ సరళ మహేందర్ రెడ్డి తెలిపారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తున్న నరేంద్ర మోడీ విధానాలు వెనక్కి తీసుకోవాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ రోజు నుండి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలపైన భారాలు మోపుతూ తీసుకున్న నిర్ణయం సరైంది కాదని, వంట గ్యాస్ ధరను 50 రూపాయలకు, పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు 2 రూపాయల చొప్పున పెంచి నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటే విధంగా తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. ఈరోజు పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పేద, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు తగ్గిపోయి పేదరికం పెరిగిందని, నిరుద్యోగం పెరుగుతుందని, దాన్ని అరికట్టడానికి ఉపాధి అవకాశాలను పెంచాల్సిన కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ కార్పొరేట్ కంపెనీలకు, అదానీ, అంబానీ లాంటి పెట్టుబడిదారులకు లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసే విధంగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచిందని, బీజేపీ తరగతి ప్రజలు తమ కనీస అవసరాలను తీర్చుకోలేక ఆర్థికంగా చితికిపోయి ఆకలి చావులు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. నరేంద్ర మోడీ విధానాలు బాయర్ బడాయి, అండర్ లడాయి అన్నచందంగా మారిందని, 10 సంవత్సరాల కాలంలో దేశంలో ఎప్పుడూ లేనంతగా నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో పాటు పేదరికం, నిరుద్యోగం పెరిగిందని ఆయన విమర్శించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలను ఆదుకోవడానికి ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయాలని, అంతవరకు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని ఎడల ప్రభుత్వం ప్రజా తిరస్కరణకు కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకటరాములు, నాయకులు శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల నడ్డి విరిచే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఒకవైపు నరేంద్ర మోడీ యుగ పురుషుడు, ప్రపంచంలో అత్యంత మేధావి అనే పద్ధతుల్లో బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూనే ఈ దేశంలో ఉన్నటువంటి సాధారణ మధ్యతరగతి ప్రజలకు బతికేటువంటి పరిస్థితి లేకుండా నిత్యావసర సరుకుల ధరలు ఇప్పటికే ఆకాశాన్ని అంటుతున్నా వాటిని అదుపు చేసే పరిస్థితి లేకపోగా ఈరోజు ఉన్నటువంటి ధరల్ని మరింత పెంచే పద్ధతుల్లో వంట గ్యాస్ ధరల్ని ఏకంగా 50 రూపాయలు పెంచడం జరిగింది. పెట్రోల్ డీజిల్ ధరల్ని ఈరోజు లీటర్కి 2 రూపాయలు పెంచడం జరిగింది. వీటి మూలంగా నిత్యావసర సరుకుల ధరలు మరింత ఆకాశాన్ని అంటేటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయి పేదరికం పెరుగుతా ఉంది. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 2 నెలల పాటు బాటసారులకు ఉచితంగా అంబలి పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ బాధ్యులు సాగర్ రెడ్డి, చాకులింగం, దినేష్ పటేల్, వంశీరెడ్డి, ఇత్వార్పేట్ మాజీ సర్పంచ్ గంగారం తదితరులు పాల్గొన్నారు. నారాయణ రెడ్డి స్మారక లయన్స్ భవనంలో ప్రతి మంగళవారం ఉచిత కంటి పరీక్షా శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. లయన్స్ క్లబ్ బాల్కొండ ఆధ్వర్యంలో ఈ అవకాశాన్ని చుట్టుపక్కల గ్రామాలు ప్రజలు వినియోగించుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాము. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనం వద్ద అంబలి కేంద్రాన్ని మంగళవారం ఎస్ఐ నరేష్ ప్రారంభించారు. నిజామాబాద్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ ప్రవళిక కంటి పరీక్షలు నిర్వహించి మోతబిందు ఉన్న వారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ నరేష్, లయన్స్ క్లబ్ బాధ్యులు సాగర్ రెడ్డి, చాకులింగం, దినేష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. నల్ల చంద్రబాబు నారాయణ రెడ్డి స్మారక లయన్స్ భవనంలో ప్రతి మంగళవారం ఉచిత కంటి పరీక్షా శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. లయన్స్ క్లబ్ బాల్కొండ ఆధ్వర్యంలో ఈ అవకాశాన్ని చుట్టుపక్కల గ్రామాలు ప్రజలు వినియోగించుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే ప్రతిరోజు ఏప్రిల్ 1 నుండి అంబల్ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నాము. ప్రాపర్లో ఉన్నటువంటి కిసాన్ నగర్ ప్రజలు సిరికొండ మండలంలో ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పర్యటించారు. సిరికొండ మండలంలో మంగళవారం ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పర్యటించారు. ఈ సందర్భంగా చిన్న వాల్గోట్ గ్రామంలో ఇందిరమ్మ గృహ నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం చిన్న వాల్గోట్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి లారీలు, గన్ని బ్యాగులు కొరత లేకుండా చూసుకోవాలని, అలాగే అలాట్మెంట్ ఇచ్చిన రైస్ మిల్లలో త్వరగా ధాన్యం దిగేలా చూసుకోవాలని, తప్పులు లేకుండా ట్యాబ్ ఎంట్రీ చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చూసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేందర్ కుమార్, పీడీ సాయగౌడ్, ఏపీడీ రవీందర్, డీసీఓ శ్రీనివాస్, తహసీల్దార్ రవీంద్రరావు, ఎంపీడీఓ మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో 1998వ సంవత్సరంలో స్థాపించబడిన ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాల 25 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు కళాశాల కమిటీ నిర్ణయించింది. బాన్స్వాడ ఎస్ఎన్ఆర్కే సిల్వర్ జూబ్లీ వేడుకలను ఏప్రిల్ 24వ తేదీన నిర్వహించడానికి కళాశాల కమిటీ సభ్యులతో బాన్స్వాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కళాశాల రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి తీసుకోవాల్సిన ఏర్పాట్లపై కమిటీ సభ్యులు విస్తృతంగా చర్చించారు. కళాశాల అభివృద్ధికి తోడ్పడిన విశిష్ట అతిథులను, పూర్వ విద్యార్థులను ఈ వేడుకలకు ఆహ్వానించాలని నిర్ణయించారు. కళాశాలలో చదివి ఉన్నత స్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థులతో పాటు వివిధ రంగాలలో పనిచేస్తున్న వారిని ఈ వేడుకలకు ఆహ్వానించేందుకు కమిటీ సభ్యులు నిర్ణయించారు. రజతోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించడానికి వివిధ కమిటీలను ఏర్పాటు చేసి బాధ్యతలను అప్పగించారు. ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వాళ్ళ జీవితాలకు పాఠం వేసుకున్నారు. వేలాది మంది విద్యార్థులు ఉద్యోగాలు సంపాదించారు. ఈ కళాశాల అంటే కల్పవృక్షం. ఇతర కార్యాలతో పోల్చుకుంటే మేము అన్నిటికంటే మించి ఉత్తీర్ణ శాతాన్ని సాధిస్తున్నాం. దాన్ని మా కళాశాల స్థాపించినప్పటి నుంచి కూడా ఎవరైతే ఇక్కడ పనిచేసిన సమయంలో విద్యార్థులకు మంచి బోధన కలిగించి మంచి ఉత్తీర్ణ శాతం పెంచడానికి పనిచేసినటువంటి అధ్యాపకులు కూడా మా కళాశాల ఉన్నారు. అందరి స్వయం కృషి వల్లనే ఈ కళాశాల ఇంత స్థాయికి వచ్చింది. ఈ కళాశాలలో కష్టపడి పనిచేసినటువంటి మా అధ్యాపకులు ఉన్నారు. వారు ఎక్కడ ఉన్నా కానీ మనం ఆహ్వానిస్తాం. మా కళాశాలకు ఒక పేరు కూడా తెలంగాణలో టాప్ 5 కాలేజీలో మా కాలేజీ ఉంటుంది. ఎక్కువ ఉంటుంది. ఉత్తీర్ణ శాతం కానీ, క్రమశిక్షణ కానీ అన్ని విధాలుగా ఈ కార్యక్రమం సక్సెస్ జరుగుతూ ఉంది.
ఎలాంటి తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత ఖరీఫ్ సీజన్లో క్వింటాకు కిలో తరుగు తీయగా రబీ సీజన్లో రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా 40 కిలోల బస్తాకు 41 కిలో 500 నుండి 650 గ్రాముల వరకు అధిక కాట పెట్టడం ద్వారా క్వింటాకు 2.5 కిలోల తరుగు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఎంఆర్ఓ సమక్షంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఏముల నవీన్, మామిడి శ్రీనివాస్, కన్నె గజేందర్, పాకల సాయిలు తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతులందరూ కలిసి ఎంఆర్ఓ ఆఫీస్కు రావడం జరిగింది. ఎందుకంటే గత సీజన్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రాథమిక సహకార సంఘం కోటగిరిలో ఖాతా పెడితే 40 కిలోల సంచికి 41 కిలో పెట్టడం జరిగింది. మేము ఇక్కడ ఉన్నటువంటి అధికారులను ప్రశ్నిస్తే సంచి తరుగు అదేవిధంగా పొల్లు అది దాన్ని బట్టి 41 కిలో పెడుతున్నామని చెప్పేసి ఆ రోజు అధికారులు చెప్పడం జరిగింది. అదే అధికారులు ఈరోజు ఇదే సొసైటీలో ఈరోజు 41 కిలో 500 గ్రాములు 500 650 గ్రాములు 700 గ్రాములు పెడుతున్నారు. మరి ఇది ఎందుకు పెడుతున్నారు? మీరు ఎవరికి అడిగిర్రు? దీన్ని పెట్టాల్సిన అవసరం మీకు ఏమున్నదని చెప్పేసి మేము ఈరోజు కోటగిరి రైతులను ప్రశ్నిస్తూ ఉన్నాము. మీరు మీటింగ్ చేసిర్రా? మీటింగ్ చేయండి, మా వడ్లకు మీరు ఎట్లా పెత్తనం చేస్తారని చెప్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సొసైటీ సెక్రటరీ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ అధికారికి కానీ మేము అడుగుతూ ఉన్నాము. ఏం అడుగుతూ ఉన్నామంటే, అయ్యా మేము పంట పండిస్తున్నాం, మేము కష్టపడుతున్నాం, మా వడ్లకు తరుగు డిసైడ్ చేసేందుకు మీరెవరు? భీమ్గల్ మండల కేంద్రంలో మండల పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు బుధరే స్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్, నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి 57వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు అనంతరావు, జిల్లా కార్యదర్శి భోజాగౌడ్, జిల్లా యువజన ఉపాధ్యక్షులు నాగేంద్ర, బాల్కొండ నియోజకవర్గం యువజన అధ్యక్షులు చరణ్ గౌడ్, మండల యువజన అధ్యక్షులు బద్దం అవినాష్, మహిళా అధ్యక్షురాలు దేశాయి కల్పన, వాక శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముదోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సన్న బియ్యం సందర్భంగా లబ్ధిదారుని ఇంట్లో భోజనం చేశారు. నర్సాపూర్ మండలంలోని అల్డెకే గ్రామంలో సన్న బియ్యం లబ్ధిదారుని ఇంట్లో భోజనం చేసిన ముదోల్ మాజీ శాసనసభ్యులు జి విఠల్ రెడ్డి. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం వాళ్ళు మా కేంద్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుందని చెబుతున్నారు. మన తెలంగాణ రాష్ట్రం నుండి మా వివిధ ట్యాక్స్ల ద్వారా వెళ్తున్న డబ్బు రూపాయి అయితే అందులోంచి మన తెలంగాణ రాష్ట్రంకు ఇచ్చేది 40 పైసలు మాత్రమే. మిగిలిన డబ్బులు మొత్తం బీజేపీ ప్రభుత్వం పాలిత రాష్ట్రాలలో ఉపయోగిస్తున్నారు. నిన్ననే మళ్లీ సిలిండర్పై 50 రూపాయలు, పెట్రోల్పై 2 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచి సామాన్య మానవుడికి నడ్డి విరుస్తుందని అన్నారు. సన్నబియ్యం పథకాన్ని అమలు చేసినందుకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కకి మా ముదోల్ నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. కరీంనగర్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని పీఎంపీఆర్ ఎంపీ నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్ఎంపీపీ ఎంపీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయని, ఆర్ఎంపీ పీఎంపీ వ్యవస్థను కాపాడాలని మంత్రికి విన్నవించారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని అన్నారు. ఆర్ఎంపీ పీఎంపీ వ్యవస్థ ప్రతి గ్రామంలో ఉండాల్సిందే, మీ అందరికీ నేను అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిల్ల సాయిబాబా, జిల్లా అధ్యక్షులు రాచల్ల భాస్కర్ రాజు, జిల్లా కార్యదర్శి రచ్చ సత్యపాల్, కట్టాశోక్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ సొసైటీ యూనియన్ చైర్మన్, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి జన్మదినం బాల్కొండ మండల్ నాగపూర్ గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాల్కొండ మండల కేంద్రంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత 3 రోజులుగా అనవసరంగా మద్యం మత్తులో 100కు కాల్ చేసి పోలీసు వారి సమయాన్ని వృధా చేయడమే కాకుండా గ్రామంలో న్యూసెన్స్ చేసిన ముద్దు గంగాధర్ మాక్లో గ్రామానికి చెందిన వ్యక్తిని గౌరవ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా ముద్దు గంగాధర్కు 2 రోజులు జైలు శిక్ష విధించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లపై సిడబ్ల్యూసీలో చర్చిస్తాం. మీడియాతో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్.
అనుమూల ఇంటెలిజెన్స్తో రాష్ట్రానికి ప్రమాదం ఉంది. మీడియాతో సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్ నగరంలో పర్యటించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ 35, 36 డివిజన్లలో కార్పొరేటర్లతో కలిసి డ్రైనేజీలు పరిశీలన. ప్రయాణికుల రాకపోకల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 3 నెలల్లో 74 లక్షల మంది రాకపోకలు సాగించి రికార్డ్. బాన్స్వాడ్ ఆసుపత్రిలో కళ్ళు తాగి అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించిన ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. లాభాల్లోకి దూసుకెళ్లిన ఆసియా మార్కెట్లు. మంగళవారం 5.5% పెరుగుదలతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం. సిరికొండ మండలంలో ఆకస్మికంగా పర్యటించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. చిన్నవాల్గోట్లో ఇందిరమ్మ గృహ నిర్మాణాల పరిశీలన. నగరంలోని సుభాష్ నగర్ రామాలయంలో కన్నుల పండుగగా రాములూరి రథయాత్ర. పెద్ద ఎత్తున హాజరై మొక్కులు తీర్చుకున్న భక్తులు. నిజామాబాద్ నగరంలోని సంజీవయ్య కాలనీలో వైభవంగా రేణుక ఎల్లమ్మ కళ్యాణం. పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో ఘనంగా డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్న కాంగ్రెస్ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.